ఫోన్ ట్యాపింగ్ కేసులో వరుస విచారణలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. నందినగర్ నివాసంలో నోటీసులు అందించి ఇవాళ విచారణకు హాజరు కావాలని సిఆర్పిసి 160 కింద ఇచ్చిన నోటీసుల్లో సిట్ కోరింది. అయితే ఈ సిట్ నోటీసులపై కేసీఆర్ స్పందించారు. ఈరోజు సిట్ విచారణకు హాజరు కాలేనని, తేదీని వాయిదా వేయాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్ హౌసే తన నివాసమని, అక్కడే విచారణ జరపాలని సిట్కు రిప్లై ఇచ్చారు కేసీఆర్. సిఆర్పిసి 160లో ఒక పరిధిలోనే విచారించాలని ఎక్కడా లేదని కేసీఆర్ గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున విచారణకు సమయం కావాలని లేఖలో కోరారు. ప్రతిపక్ష నేతగా బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరిస్తానన్నారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత మరో తేదీ సూచించాలని విజ్ఞప్తి చేశారు. ఇకపై ఎలాంటి నోటీసులైనా ఫామ్ హౌస్లోనే ఇవ్వాలని పేర్కొన్నారు కేసీఆర్. లేఖపై సిట్ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఎర్రవల్లిలోనే ఎంక్వైరీ చేయాలన్న విన్నపంపైన సిట్ లీగల్ అడ్వైస్ తీసుకోనుంది. దీంతో తదుపరి విచారణ తేదీ ఎప్పుడు ఉండబోతోంది అనేది సస్పెన్స్గా మారింది. నందినగర్ నివాసంలో కేసీఆర్ పిఏకు నోటీసులు జారీ చేసింది. 65 ఏళ్లు దాటడంతో కేసీఆర్ కోరుకున్న చోటే విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు కేసీఆర్ ముందు 3 ఆప్షన్స్ పెట్టింది. జూబ్లీ హిల్స్ పిఎస్, లేదంటే నందినగర్ నివాసం, అది కాదంటే హైదరాబాద్ పరిధిలో మరెక్కడైనా విచారణకు రావాలని ఉదయం నోటీసులు ఇచ్చింది సిట్. నోటీసులు ఇచ్చిన తర్వాత పోలీసులు అలర్ట్ అయ్యారు. కేసీఆర్ నందినగర్ నివాసంలో విచారణకు ఒప్పుకుంటే క్యాడర్ పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని భావించిన పోలీసులు అక్కడ భద్రత ఏర్పాట్లను కూడా చూశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం తెలంగాణలో సంచలనంగా మారింది. విచారణలో సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, కేసీఆర్ ఏం చెప్తారు అన్నది టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. గత ప్రభుత్వ హయాంలో గులాబీ బాస్ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్న అధికారుల స్టేట్మెంట్ ఆధారంగా కేసీఆర్ను సిట్ విచారించనుంది. అయితే గత ప్రభుత్వ అధినేత కేసీఆర్ కావడంతో సిట్ ఆయనను ఎలాంటి ప్రశ్నలు అడగనుంది అనేది ఆసక్తి నెలకొంది. దీనికి కేసీఆర్ ఎలా స్పందిస్తారు, ఎప్పుడు విచారణ జరగనుంది అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.